ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు ఈరోజు మన వాళ్ళు పొద్దున్నుంచి. అందుకని వాళ్ళకున్న డౌట్స్ అన్ని మరోసారి ఈ వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకునే వాళ్ళు పచ్చిపాలు పెట్టాలన్నారు కదక్క ప్రసాదంగా. మాకు పచ్చిపాలు తెచ్చిపెట్టుకుంటే ఫ్రిడ్జ్ లేదు, పాడైపోతాయి, మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. పచ్చిపాలు తెచ్చిపెట్టుకునే ఆప్షన్ ఉంది. అంటే మీ ఫ్రిడ్జ్ ఉంది అనుకుంటే కనుక మీరు పచ్చిపాలు తెచ్చిపెట్టుకోండి, అవి యూస్ చేసుకోండి పూజలో. లేదు మీ ఫ్రిడ్జ్ లేదు, పాలు పాడైపోతాయి అనుకుంటే కనుక పాలను కాచి పెట్టుకోండి, పర్వాలేదు. బయట దేశాల్లో ఉన్న వాళ్ళకైతే తమలపాకులు దొరకడం కష్టం కాబట్టి వాళ్ళైతే స్కిప్ చేసినా పర్వాలేదు. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కడైనా తమలపాకులు దొరుకుతాయి కదా. సో మీరు హ్యాపీగా తమలపాకులు, పూజ సామాగ్రి అన్ని తెచ్చుకొని మంచిగా పూజ చేసుకోండి. పూజ చేసుకున్న రోజు ఫాస్టింగ్ ఉండాలని అడుగుతున్నారు. మార్నింగ్ మీరు పూజ అయిపోయిన తర్వాత వెంటనే స్వామివారి దగ్గర పెట్టిన పాలు ప్రసాదం తినేయొచ్చు. ఆఫ్టర్నూన్ ఒక పూట అన్నం తింటే సరిపోతుంది. నైట్ మీరు ఉండగలము అనుకుంటే కనుక ఫ్రూట్స్ తినేస్తే సరిపోతుంది. లేదు మేము ఇంకా ఆకలికి తట్టుకోలేము, మాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక మీరు టిఫిన్ చేసుకోవచ్చు. కొన్ని పల్లెటూరు ప్రాంతాల్లో మేము ఎంత ప్రయత్నించినా మాకు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దొరకట్లేదు అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకైతే ఒక ఐడియా అయితే చెప్తాను నేను. నెట్ షాప్ లో అయితే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఒకటి కలర్ ప్రింట్ అవుట్ తీసుకోండి. ఆ కలర్ ప్రింట్ అవుట్ ని మీ దగ్గర ఉన్న ఏదైనా అట్టముక్క కానీ ఒక బుక్ కానీ అతికించేసుకోండి. అలా అతికించుకున్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటోని మీరు పూజలో పెట్టుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే స్వామివారి రూపం మన ముందు ఉంటే మనకి ఇంకా బాగా అనిపిస్తుంది పూజ చేసుకుంటప్పుడు, అందుకని చెప్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ చేయండి లేదా మెసేజ్ చేయండి.